2024 ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఇయర్. 1979 తర్వాత 2024లో గోల్డ్ రేట్ ఒక ఏడాదిలో అత్యధిక వార్షిక లాభాన్ని అందించింది. మరి ఇదే జోరు 2025లో కూడా కంటిన్యూ అవుతుందా అంటే అవుననే అంటున్నారు మార్కెట్ పండితులు. కొత్త ఏడాదిలో గోల్డ్ రేట్ 90,000కు చేరుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ కానుండడంతో ఇన్వెస్టర్లంతా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడుతున్నారు మార్కెట్ నిపుణులు. రెండు 2024లో పసిడి పరుగో పరుగు. 1979 తర్వాత ఒక ఏడాదిలో పుత్తడి అత్యధిక లాభాలు. 2024లో 23% పెరిగిన గోల్డ్ రేట్. 2025లో కూడా గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్స్. కొత్త ఏడాదిలో గోల్డ్ రేట్ 90,000కు చేరొచ్చని అంచనాలు. జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ కానుండడంతో 2025లో కూడా గోల్డ్ కు రెక్కలు రావచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగడంతో పాటు ఆర్థిక అనిశ్చితి కంటిన్యూ అయితే దేశీయ మార్కెట్లో పుత్తడి ధర 90,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ కు జై కొడుతూ ఉండడమే దీనికి కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ రిజర్వులను పెంచుకోవడంపై దృష్టి పెడుతూ ఉండడం, వచ్చే కేంద్ర బడ్జెట్ లో గోల్డ్ సుంకాల సవరణలపై ఊహాగానాలు రావడం, జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపడుతుండడం, ట్రంప్ అధికారంలోకి రాగానే ట్రేడ్ వార్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండడంతో పాటు పలు అంశాలు 2025లో గోల్డ్ రేటుపై ప్రభావం చూపనున్నాయి. 2024లో గోల్డ్ రేట్ 23% పెరిగింది. 2024 అక్టోబర్ 30న ఎల్లో మెటల్ రికార్డు స్థాయిలో 82,400 రూపాయలకు ఎగబాకింది. ఇక వెండి 2024లో 30% రిటర్న్స్ అందించింది. ఒక దశలో 1,00,000 మార్కును కూడా క్రాస్ చేసింది. ఇక గ్లోబల్ మార్కెట్లో 2024 ప్రారంభంలో $2,062గా ఉన్న ఔన్స్ గోల్డ్ అక్టోబర్ 31న రికార్డు స్థాయిలో $2,800 సమీపానికి చేరింది. ప్రపంచ అనిశ్చితుల మధ్య గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 28% రాబడిని అందించింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల సవరణపై ఆచితూచి వ్యవహరిస్తూ ఉండడంతో గోల్డ్ రేట్ 2025లో 90,000కు చేరుకోవచ్చని, కేజీ సిల్వర్ 1,25,000 రూపాయలకు చేరుకోవచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక 2025 మొదటి అర్ధ భాగంలో గోల్డ్ రేట్స్ నేలచూపులు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే 6 నెలల్లో గోల్డ్ రేట్ ఎన్సీఎక్స్ లో 73,000కు పడిపోయే ఛాన్స్ ఉందని కమాడిటీ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. అయితే జూలై తర్వాత గోల్డ్ రేట్స్ మళ్లీ పరుగులు తీసే అవకాశం ఉందని, ఇన్వెస్ట్ కోసం వేచి చూసేవారు ప్రతి కరెక్షన్ లోనూ పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ఇక రీటైల్ మార్కెట్ విషయానికి వస్తే ఫిజికల్ గోల్డ్ కు డిమాండ్ భారీగా ఉంది. 2024లో గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుగోళ్లు 17% పెరిగాయి. ఫెస్టివల్ సీజన్ తో పాటు పెళ్లిళ్ల సీజన్ లోనూ గోల్డ్ సేల్స్ భారీగా పెరిగాయి. అలాగే 2024 జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గోల్డ్ పై దిగుమతి సుంకాన్ని కేంద్రం భారీగా తగ్గించింది. సుంకం తగ్గింపు తర్వాత గోల్డ్ ఆర్నమెంట్స్ డిమాండ్ 17% పెరిగింది. ఇక గోల్డ్ దిగుమతుల విషయానికి వస్తే నవంబర్లో $14.86 బిలియన్ ఉన్నాయి. మ్యారేజ్ సీజన్ లో గోల్డ్ కు పెరిగిన డిమాండ్ తో ఆభరణాల అమ్మకాలు 4 రెట్లు పెరిగాయి. ఓవరాల్ గా చూస్తే ప్రస్తుత స్థాయి నుంచి గోల్డ్ రేట్ 2025లో మరో 15% వరకు పెరిగే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.